మీ 100% చెప్తున్నా సార్. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ చేర్చుకున్న మాట వాస్తవం. వాళ్ళకి అధికార పదవులు అప్పజెప్పిన మాట వాస్తవం. వాళ్ళకి బీఫాములు ఇచ్చిన మాట వాస్తవం. మళ్ళీ వీళ్ళు ఏమంటారు, బుకాయితో టీవీలలో కూర్చొని మా కండవ కప్పకుండా అది దేవుని కండువ, అది 3 రంగుల కండువ అని ఎందుకు మాట్లాడతారు? చేర్చుకున్నాం అని చెప్పండి దయచేసి. ఏంటి ఒప్పుకుంటే కాదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బాజాప్తా ఒప్పుకోవచ్చు, ఎస్ కండువాలు కప్పాము అని. ఎందుకంటే రేపు పొద్దున్న జరిగేది ఏంటంటే స్పీకర్కి గట్టిగానే డైరెక్షన్ ఇచ్చింది సుప్రీంకోర్టు. 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇవాళ. ఒకటి, గౌరవ స్పీకర్ గారు అనర్హత వేటు వేయడమా, లేకపోతే మీరు మళ్ళీ ఆపరేషన్ చేసి 2x300 3x200 వాళ్ళని, అంటే ఇంకా 13 మంది రావాలనుకుంటా, 10+16. అంటే ఆ 2 ఆప్షన్స్ కాకుండా వేరే ఆప్షన్ ఉందా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ? చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చెప్పండి. ఎందుకంటే మీరు చూడండి, తెలంగాణ రాజ్యాంగాన్ని పట్టపగలు హత్య చేసిన నరహంతకులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, 1947 నుంచి ప్రారంభించారు. మీరు 2014 నుంచి 2 సార్లు అధికారంలోకి వచ్చినప్పుడే దాదాపు 58 మందిని జాయిన్ చేసుకున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 3 ఎంపీలు. సార్ 2014లో 25 మంది ఎమ్మెల్యేలు. అవును, 25 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి 7 మంది, టీడీపీ నుంచి 12 మంది, వైసీపీ నుంచి 3, సిపిఐ నుంచి 1, బీఎస్పీ నుంచి 2, మొత్తం 25 మంది ఫస్ట్ సారే 3 ఎంపీలని. అదే కాకుండా ఎమ్మెల్సీలు 12 మంది. అదే కాకుండా టీడీపీ నుంచి 2 ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ 12 మంది, టీచర్ ఎమ్మెల్సీలు 2. అదే కాకుండా 2014లో మీరు 63 గెలిస్తే లాస్ట్ చివరి ఎలక్షన్ వరకు 9 మంది అయ్యారు మీరు. అదే 2023లో సరే 8 మంది గెలిచిరు, సరే అప్పుడన్నా జాయిన్ చేసుకుని ఊకుందాం అనుకుంటే కాంగ్రెస్ పార్టీ 19 మంది గెలిస్తే 12 మంది తీసుకొని, టీడీపీ 2 తీసుకొని ఏకంగా 14 మందిని 2018లో తీసుకున్నారు. ఇక మీరు తెలంగాణ రాష్ట్రంలో 100 చేసిన 100 దాటిపోయింది రెండోసారికి. ఎందుకంటే 14 88 దాటిపోయింది కదా. అదే కాకుండా వీళ్ళు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి ప్రతిపక్షాలకు ఆనాడు అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు రికార్డు స్థాయిలో అసెంబ్లీ 17 గంటల పాటు నిర్వహించిన చరిత్ర మాది. మీరు ఆనాడు ఏబిఎన్ బ్యాన్ చేసిరు, టీవీ9 బ్యాన్ చేసిరు, వెలుగును V6ను బ్యాన్ చేసిరు కదా. మీరు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌకు లేకుండా చేసిరు, ప్రగతి భవన్లో ఎవరి ప్రవేశం లేదు, ప్రతిపక్షాలకు మైక్ కూడా ఇవ్వలేదు. మేము ప్రతిపక్షాలకు ఆ మైక్ ఇచ్చి 15 గంటల పాటు అసెంబ్లీ నిర్వహించిన చరిత్ర కాంగ్రెస్. మేము తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా పార్టీ ఫిరాయింపులో పాల్పడుతుందని తెలంగాణ రాష్ట్ర పారదర్శకంగా ఉందాం అనుకున్న మాట వాస్తవమే. కాకపోతే తెల్లారి నుంచే పల్లరాజేశ్వరరెడ్డి స్టార్ట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పల్లరాజేశ్వరరెడ్డి, కడియం శ్రీహరి కూడా అన్నాడు. మనం నిజాలు మాట్లాడుకోవాలి కాదు, వాస్తవాలు మాట్లాడుకుందాం బ్రదర్. ఎందుకంటే కడియం శ్రీహరి అన్నాడా లేదా? ఆయన అన్నాడు, వాస్తవమే. కడియం శ్రీహరి అన్న తర్వాతనే తనను మార్చుకున్నారు. చాలా స్పష్టంగా ఏంటంటే ప్రజల చేత ఎన్నుకోవడం ప్రజాప్రభుత్వం 5 సంవత్సరాల కాలం పాటు ఉండాలని దీవించిన ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. కాబట్టి స్వచ్ఛందంగా మేము కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాం అని చెప్పి చాలా మంది ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం మార్చుకున్నాడా? ఫైన్ ఎనఫ్. ఎస్ సార్. అది కాకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కింది మీరే కదా, ప్రతిపక్షాల కేసు పెట్టించి మీరే కదా, ప్రతిపక్షాల అవకాశం ఏంది మీరే కదా. తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకుండా కలవకుండా రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేసింది మీరు. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని వీళ్ళని పార్టీలో ఏం చేసుకోండి, డైనింగ్ టేబుల్ వాళ్ళని అరెస్ట్ చేయని చెప్తే తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్యం లేకుండా చేసింది మీరు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్యం గురించి కానీ, రాజ్యాంగం గురించి కానీ, పార్టీ ఫిరాయింపుల గురించి బీఆర్ఎస్ పార్టీ భారతీయ ఎస్ సార్, మరి వాళ్ళే కదా. ఇప్పుడు మీరు 1940 నుంచి స్వతంత్రం వచ్చిన కానీ 70 సంవత్సరాల సుదీర్ఘ భారతదేశంలో మా పార్టీ ఫిరాయింపు గురించి మాట్లాడారు. మరి మీరు వచ్చిన 2 సార్లే, మీరు 9 సంవత్సరాల కాలంలో 58 మందిని జాయిన్ చేసుకున్నారు మీరు. సిపిఐ పార్టీ నుంచి లాస్ట్ మేమన్నా సిపిఐ పార్టీ నుంచి జాయిన్ చేసుకుని చెప్పండి. సిపిఐ పార్టీ నుంచి కూడా లాస్ట్ ఒక్కరిని, బీఎస్పీ నుంచి 2, కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు 12 మందిని. తెలంగాణ రాష్ట్రంలో ఎంపీలను, ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను, టీచర్ ఎమ్మెల్సీలను, గ్రాడ్యుయేట్ అందరూ జాయిన్ చేసుకుని మీరే. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గురించి కానీ, రాజ్యాంగం గురించి కానీ, పార్టీ ప్రయాణం గురించి ఎంత తక్కువ మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షిస్తారు. అది పొలిటికల్ కానీ ఇప్పుడు డైరెక్షన్ ఉంది కదా క్లియర్ గా. సుప్రీంకోర్టు గౌరవ ధర్మాసనం డైరెక్షన్ ఉంది. అనివార్యంగా మీరు ఇంకా ఆప్షన్స్ ఏమున్నాయి సార్? ఇప్పుడు చెన్నమనేని రమేష్ గారు ఉన్నారు, వారికి భారత పౌరసత్వం లేదని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్న తర్వాత వారు 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చూడండి మీరు. తర్వాత ఇక్కడ ధర్మాసనం ఫుల్ బెంచ్కి పోవచ్చు, స్పీకర్ గారు 3 నెలల తర్వాత ఫుల్ బెంచ్కి పోతాడు. తర్వాత ఫుల్ బెంచ్కి పోయిన తర్వాత అక్కడ ఏం నిర్ణయం వస్తుందో, తర్వాత ఈ లోపు జరగాల్సిన ఇప్పటికే 1.5 year అయింది, అయిపోయింది, 15 నెలలు అవుతా ఉంది. తర్వాత 3 నెలలు టైం అంటే 2 సంవత్సరాలు గడిచిపోతుంది. దాని తర్వాత వారు ఫుల్ బెంచ్కి పోతారు. ఫుల్ బెంచ్కి పోయిన తర్వాత అక్కడ ఏం నిర్ణయిస్తూ నిర్ణయం వచ్చిన తర్వాత అది ముందుకు పోతూనే ఉంటుంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్లు వస్తే ఎదుర్కోవడం మేము సిద్ధంగా ఉన్నాము. మీ కంటోన్మెంట్ ఎలక్షన్ చేస్తే మీరు 3వ ప్లేసు. 2023 ఎమ్మెల్యే ఎలక్షన్లో మీకు 37% ఓట్లు వచ్చి 39 ఎమ్మెల్యే గెలిస్తే తర్వాత ఎంపీ ఎలక్షన్లో గుండు 0. 2004లో బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు 5 ఎంపీలు, 2009 2, 2014లో 11 మంది, 2019లో 9 మంది. ఈరోజు గుండు 0. 37% ఓటు బ్యాంక్, 17%, 7 స్థానాలు డివైడ్ అయింది. 2 స్థానాలు మాత్రం సెకండ్ వచ్చి ఖమ్మం, మహిబాద్లో. కంటోన్మెంట్ ఎలక్షన్లో 3వ ప్లేసు
టీచర్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కరీంనగర్ అయితే పోటీ చేయలేని పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ కొట్టుమిట్టాడుతా ఉంది. ఇష్యూ డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ముందుకు పోతారు. రేపు ఎమ్మెల్సీ విషయంలో కూడా సుప్రీంకోర్టు పోతారట. పోండి, సుప్రీంకోర్టు పోవాలి. మేము పోవాలనే చెప్పుకోరుకున్నాం. మేము కాంగ్రెస్ పార్టీ భయపడే ప్రసక్తి లేదు. జూబ్లీస్ లో ఒక 4-5 మంది ఉన్నారు. జూబ్లీస్ ఎలక్షన్ లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. సర్వేలను కూడా కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉన్నాయి. కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు శుభ్రంగా అన్ని ఎలక్షన్స్ కి పోండి. ఇది 10, జూబ్లీస్ 1, రాజాసింగ్ కూడా అయిపోతే 12 ఎలక్షన్స్ ఉంటాయి. ఉప ఎన్నికలు రాజాసింగ్ సంబంధించి నిర్ణయం ప్రకటించలేదు. ఎందుకంటే వాళ్ళు ఆమోదించారు కానీ ఆయన పంపిన లేఖను స్పీకర్ గారికి పంపలేదు. స్పీకర్ గారు పంపితే వారు కూడా నిర్ణయం తీసుకుంటారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా చట్టాన్ని లోబడి కాంగ్రెస్ ప్రభుత్వం ముందు మాకు 5 దేనికన్నా రెడీ అనేది కాంగ్రెస్ పార్టీ దేనికైనా రెడీ. కాకపోతే మాకు 5 సంవత్సరాల కాలం పాటు ప్రజలు సమయం ఇస్తే మీరు ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసినప్పుడు మేము కూడా రాజకీయ పార్టీ కదా, మాకు పత్తు రాజకీయ పార్టీ కదా. చెప్పారు ఎప్పుడైతే ఈ ఏమంటారు తెలంగాణ రాజకీయ పునరేకీకరణ అనే పేరు పెట్టి కేసీఆర్ గారు మీరు నా ప్రభుత్వాన్ని కూలుస్తానని ఓవైసీ దగ్గర ఏదో మొదలైంది. అందుకే మేము ఎమ్మెల్యేలు తీసుకున్నా ఉన్నారు. సో ఇప్పుడు మీరు కూడా అదే రీజన్ చెప్తున్నారు, ఎందుకంటే బయటకు వచ్చి మాట్లాడారు కాబట్టి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కాపాడుతాం, తెలంగాణ ఆర్థిక కూరలు చిక్కుకున్నది, ఆర్థికం విధ్వంసమైంది కాబట్టి విధ్వంసమైన తెలంగాణ బాగు చేసే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కానీ బాగు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి అవకాశం ఇచ్చిన ప్రభుత్వం కూల్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తాం.